అదే విధంగా ఆలోచించాను. మా తల్లిని చూశా నేను. మా తల్లిని చూస్తే కట్టెలు పొయ్యి, ఆ రోజు మీకు కూడా అందరికీ కట్టెలు పొయ్యిలే, అప్పుడు గ్యాసే రాలా. ఎవరన్నా గ్యాస్ వేసుకున్న వాళ్ళు టౌన్స్ లో కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యేది. అప్పుడు నేను ఆలోచించాను, కట్టెల పొయ్యిలు పోవాలి, వంట గ్యాస్ రావాలని దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని, ఇప్పుడు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చని. ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి ఊత్తా కూర్చోవాలి. ఇప్పుడు ఆ బాధ లేదు మీకు. మగవాళ్ళు కూడా మీరు బయట వేస్తే మీ పనులు చూసుకొని వస్తే కాఫీ పెట్టడం నేర్పిస్తే కాఫీ పెడతారు, బిర్యానీ కూడా చేస్తారు. ఒక విధంగా అది మంచిది కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే నియోజకవర్గంలో మరుగుదొడ్లు లేకుండా, తెల్లవారితో ఉదయం నిద్రలేస్తే మరుగుదొడ్డు కోసం ఎక్కడన్నా పొలాల్లో పోతే మళ్ళీ సాయంత్రం వరకు పోవాలంటే అవమానంగా భావించేవారు. అప్పుడే నేను ఆత్మగౌరవం పెట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, మా ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు చూస్తే మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చాం. అందులో కూడా ఆడబిడ్డలకే ఇచ్చాను. ఇంటి జాగాలు, అంగన్వాడీ, రేషన్ షాపులు ఏది చూసినా మీ పేరుతోనే ఇచ్చారు. నీళ్లు కూడా మీరు ఆలోచిస్తే చాలా సమస్యలు వస్తున్నాయని ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ట్యాంకులు కట్టి మీకు సమయం ఆదా కావాలని నీళ్లన్నీ కూడా ఇచ్చాం. అదే మరిగా మినరల్ వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేశాం. పాడి పరిశ్రమ అభివృద్ధి చేశాం.